అండ్ వీణా గారు మీరు చెప్పండి. మీ పర్సనల్ జర్నీ కూడా చాలా ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు చాలా మందికి. అయితే మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రై చేశారు? హ్మ్. వాట్ వాస్ యువర్ జర్నీ లైక్? వి హర్డ్ మీరు నేచురల్‌గా న్యూట్రిషియస్ ఫుడ్ తిని మంచిగా ఈ ట్రబుల్స్ అన్ని ఓవర్‌కమ్ చేసి మీరు యాహ్! కన్సీవ్ అయ్యారని విన్నాము. అండ్ హౌ ఫార్ ఇట్స్ ట్రూ అండ్ మీరు చెప్పండి మీ జర్నీ ఎలా ఉండింది? Because it's సో inspiration for lot of people, lot of women out there and men also. Natural యాహ్! food, nutrition food మన ఇంట్లోనే ఉంటుంది. ఇవన్నీ మనం వదిలేసి ట్రీట్మెంట్స్ కోసం వెళ్తూ ఉంటాం. యాహ్! సో, హౌ వాస్ ఇట్? అబ్సల్యూట్లీ. నేను ఐ థింక్ ఐ వాస్ జస్ట్ అబౌట్ 25, హ్మ్. 26 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. కోవిడ్ అప్పుడే హిట్ అయింది హ్మ్. 2021. అండ్ మేము కూడా అప్పుడే చదువుకొని మాస్టర్స్ అయిపోయి వి కేమ్ బ్యాక్ అండ్ వి మూవ్ బ్యాక్ టు హైదరాబాద్ అప్పుడే. హ్మ్. అండ్ దట్స్ వెన్ వీ సెడ్ ఓకే మేబీ ఇట్స్ ద రైట్ టైమ్ లెట్స్ ప్లాన్ అ బేబీ. హ్మ్. అండ్ ఫస్ట్ we went to the gynecologist. We did ఓకే. all our right tests హ్మ్. also before only, because by then we already we have a lot of family members who went through this, and we knew first thing should always be go to a gynecologist హ్మ్. kada, like you're clueless, you don't know what's happening and all. హుహు. So we went to the gynecologist, and my gynecologist is fantastic. She gave me anni tests chepicharu, హ్మ్. everything was great. And my first pregnancy was also very normal. I హ్మ్. naturally conceived my son. It took me a few months, which on an average anybody it'll take. And I conceived through COVID. I had my healthy నేచురల్లీ. naturally. వావ్! I ఓకే. had a natural delivery. హ్మ్. I delivered in 2021. And COVID, peak COVID adi asalu. And but still, appudu I think what I didn't stop is I continued working out హ్మ్. throughout my pregnancy. I had help of an amazing trainer Hyderabad lo, and she couldn't meet me in person. Mem online classes chesedi, and nenu every day I didn't miss a single workout. హ్మ్. I worked out till I went into natural labor. So ఓహ్! that is something that I proudly say. హ్మ్. But of course, not every woman, you have to get your doctor's approval to do that. Ani normal ga unnayo levo chusanka. But I think it's so important women ki to do that, because delivery tarvata, first it helped me in my natural labor. హ్మ్. Second, నేను అంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ కూడా అయ్యగలిగాను. ఐ వాజ్ హ్మ్. ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ ఆల్సో దట్ ఫాస్టర్, అండ్ దట్ రైట్. ఐ హీల్డ్ మచ్ హ్మ్. ఫాస్టర్ ఫిజికల్లీ ఫిట్ ఉండడం వల్ల. ఫిజికలీ ఫిట్ ఉండడం వల్ల. హ్మ్. అదే కాక న్యూట్రిషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. హ్మ్. అండ్ మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, చాలా తినాలి, ఇద్దరి కోసం తినాలి అలా. రైట్. అందరూ చెప్తూ ఉంటారు. బట్ అది ఒక మిత్ కూడా, ఎందుకంటే హ్మ్. దానివల్ల మన కల్చర్లో చాలా ఉమెన్ గో త్రూ జెస్టేషనల్ డయాబెటీస్, రైట్. బికాస్ లాట్స్ ఆఫ్ లడ్డూస్, స్వీట్స్, ఆయిలీ ఫుడ్, అండ్ లైక్ నువ్వు 10 ఇడ్లీలు తినాలా, ఇది చేయాలా, అది హ్మ్. అలా చాలా చెప్పేవాళ్ళు. దానివల్ల ఉమెన్ యూస్ టు గెట్ జెస్టేషనల్ డయాబెటీస్. వెయిట్ అండ్ దట్స్ పెరిగిపోవడం. వెయిట్ పెరిగిపోవడం, దాని తర్వాత ఎన్ని ఎమోషనల్ బర్డన్స్ టు లూజ్ హ్మ్. దట్ వెయిట్. సో ఐ రియల్లీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టు హ్మ్. దాట్. మీరేం ఫుడ్ సో తీసుకునేవాళ్ళు మరి నేను ఓన్లీ ప్రెగ్నెన్సీ ఇంటి ఫుడ్ తినేదాన్ని, రైట్. బట్ అన్ని పోర్షన్ కంట్రోల్, ఆ! లైక్ యూ గెట్ ఓకే. యువర్ ప్రోటీన్ కరెక్ట్గా, వెజిటబుల్స్ హ్మ్. కరెక్ట్గా అన్ని. అండ్ నేను మేబీ ఐఎమ్ లక్కీ బికాస్ నాకు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండవు. హ్మ్. బట్ ప్రెగ్నెన్సీలో నేను అది కూడా తిన్నాను, బట్ హ్మ్. లిమిటెడ్గా. ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ విత్ వాట్ ఐ ఏట్. ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ హ్మ్. అంతే. మీ ఒక్కళ్ళ అండ్ కోసమే తిన్నారు గదా! basically ante. యాహ్! Because what you eat, your baby will be happy. That's హ్మ్. all you need for the baby to grow with. హ్మ్. And I think I followed that. And on an average, I think a woman puts on about 10, anywhere between 10 to 20 kgs in pregnancy without understanding. హ్మ్. So I put on 7 kgs. ఓహ్! Dantlo, my baby weight was about 3.5 kgs. వావ్! That was ఓకే. it. So our remaining హ్మ్. 3 kgs is all your water weight and all the హ్మ్. external, అమేజింగ్. whatever. And so for me to lose that, it took me less than a couple of months. హ్మ్. And I think, see, it's not only about weight gain kada రైట్. ikkada, it's more about your body and what you're putting yourself through, your hormonal changes. And when you see yourself like that after you give birth, ఎంత కంట్రోల్ చేసినా మనం, we go through a lot emotionally looking at డెఫినెట్‌లీ. our body హ్మ్. లాట్ change. ఆఫ్ వుమెన్ సఫర్ త్రూ డిప్రెషన్ ఆల్సో. Depression, కానీ వాళ్ళకే అది postpartum, తెలీదు. తెలీదు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, యాంగ్జైటీ, Absolutely. నర్వస్‌నెస్ ఇవన్నీ ఒకేసారి Absolutely. వచ్చేస్తూ ఉంటాయి. Yeah, బికాజ్ దే డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఏం చేయాలి exactly. బేబీతో అని కూడా తెలీదు. తెలీదు. సో So లాట్ ఆఫ్ థింగ్స్ గోస్. goes through. And to explain from something like that, I had that such an amazing experience. 1 year later, when I wanted to try and plan my second child, హ్మ్. I went through the opposite. Like, I ఓహ్ just గాడ్! couldn't conceive. హ్మ్. I was having
continuous miscarriages also. And I wasn't understanding ఏం జరుగుతుంది ఇక్కడ. And చాలా మంది అంటారు ఒక బేబీ తర్వాత ఇమీడియట్ గా కన్సీవ్ చేసుకోండి, గ్యాప్ తీసుకోకండి అవును. అంటారు. బట్ ఐ థింక్ యూ డిడ్ దట్, బట్ స్టిల్ యూ సా దట్ I saw that క్యారీ అవ్వడం ఇలాంటివన్నీ absolutely. చూసారు. I saw Okay. that difficulty naturally conceiving the second time. And నాకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అని. And that's when I got the blood test done. After all this, I got the blood test done. And అప్పటికి I was 27, నా సెకండ్ చైల్డ్ వచ్చేసరికి. అండ్ ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో కనిపించింది నా లెవెల్ చాలా లో అయిపోయింది. Okay, you're It was talking about very low. AMH My level? AMH level. Okay, My egg count. Egg count, correct. It dropped to that level should be somewhere of a 40-year-old woman. Oh. And I was 27 appudu. So then that we understood, okay, dini valla it's happening. So because of that, they realized that maybe my egg quality, all the remaining eggs that I have are of the lowest quality. Those are the last Right. remaining eggs. Okay. Manam andaram, when we are born, every woman is born with a certain number of eggs. Now you can't increase the size of your eggs, but they say that the quality is something, I don't know how much it's true, but they say that you can maintain that quality through your nutrition and diet and exercise. I don't know how factual that is, but now in my case, I wanted a child. I really wanted a second baby to complete my family. మీకు అనుకోలేదు ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలి, ఇంకా 1 ఇయరే కదా అయింది Yeah. అని ఎప్పుడు అనిపించలేదా? అఫ్ కోర్స్ దట్స్ యువర్ కాల్, బట్ The way I thought about it, by the time the second child is born, a 2-year age gap would be great. That's how we Okay. personally You thought planned it, about right. it. That's how everybody in the family also were planning. And I really wanted the kids to be closer in age, also to grow up together. And it's easier for us also, kada, as working people. When they're closer in age, they grow up together and, you know, they have each other. When the age increases, that is also another issue. Right. And I didn't want to be above 30. Personally, I wanted to always have my children before I turned 30 years old. Okay. So I think that's how the idea came up. Also, I think Miscarriages you were did it happening. right because అప్పటికే మీ AMH కౌంట్, ఎగ్ కౌంట్ తక్కువ అయిపోతూ వస్తుంది. కరెక్ట్. రైట్. అండ్ అది నాకు తెలియదు కూడా కదా, మిస్క్యారేజ్ వల్లనే టెస్ట్ చేయించుకుంటే అప్పుడు తెలిసింది. అప్పుడు మిస్క్యారేజ్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే I what think happened? I think I was in shock. Like, you know, నేను అందరిలాగా అనుకున్నాను కదా, ఇంత యంగ్ ఉన్నాను, నాకెందుకు ప్రాబ్లం అవుతుంది, నాకు ఎంత టైం ఉంది అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ 30+ ఇప్పుడు, అండ్ దే నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ కిడ్స్. సో యునో When you're seriously trying, when you wanted it but అవ్వట్లేదు అవ్వట్లేదు, exactly. It it's a mental hurts. trauma, right? Absolutely. And it hurts a lot. And already your body is going through so much. So Appudu, much, miscarriage is not easy. The pain, the emotional trauma, everything after it, and you're bleeding for weeks. And Adi, it's not a Can't pretty imagine, thing. yes. Yeah. So after that is when I learned about my AMH, and that's when my journey for finding the right fertility doctor started. Okay, you yourself went into an IVF treatment.